హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు annamayaskitchen. ఈరోజు మనం చూసేది రవ బోండా. ఇట్స్ అ ఇన్స్టెంట్ ఈవినింగ్ స్నాక్. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 cup ఆఫ్ రవ, ద సేమ్ కప్ ఎస్టిమేషన్ 1/4 cup ఆటా, 1/2 cup curd, ఆనియన్, 1 medium size ఆనియన్ ఫైన్లీ చాప్డ్, 1 carrot grated. మీరు గ్రీన్ చిల్లీ కానీ ఆర్ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేయొచ్చు according to your taste. Coriander leaves and curry leaves, salt as required, and a pinch of baking soda. ఇప్పుడు మనం 1 cup of రవ్వ తీసుకొని 1/4 cup of ఆటా యాడ్ చేయండి. ఇన్ దట్ ఆనియన్స్, carrot, coriander leaves and curry leaves, రెడ్ చిల్లీ పౌడర్ నేను 1 tablespoon తీసుకున్నాను. మీకు కారం కొంచెం ఎక్కువ కావాలంటే మీరు ఇంకా కొంచెం తీసుకోవచ్చు, ఆర్ యూ కెన్ యాడ్ గ్రీన్ చిల్లీస్ 2 to 3 అండ్ సాల్ట్ యాజ్ రిక్వైర్డ్. ఫస్ట్ ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాం. మనం అంతా మిక్స్ చేసుకున్నాక మనం ఈ 1/2 cup కర్డ్ యాడ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కర్డ్ యాడ్ చేసి మిక్స్ చేశాక ఇట్లా థిక్గా వస్తుంది. సో నెక్స్ట్ మీరు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుని ఒక బోండా కన్సిస్టెన్సీకి మిక్స్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీకి మీరు మిక్స్ చేసి పెట్టుకోవాలి. సో ఆఫ్టర్ మిక్సింగ్ ఒకసారి సాల్ట్ మటు చెక్ చేసుకోండి. సాల్ట్ కరెక్ట్గా ఉంది అంటే మనం ఒక 10 to 15 minutes క్లోజ్ చేసి పక్కన ఒక 10 to 15 minutes క్లోజ్ చేసి పెడతాము. ఆఫ్టర్ 15 minutes ఇక్కడ చూడండి కొంచెం థిక్గా ఇలా అవుతుంది. ఇదే కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీ ఫర్ మేకింగ్ రవ బోండా. ఇప్పుడు మనం 1 pinch ఆఫ్ కుకింగ్ సోడా. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడంతా బాగా మిక్స్ చేసేద్దాము. ఫ్రెండ్స్, మీకు ఇంకొంచెం వాటరీ కన్సిస్టెన్సీలో ఉందంటే మీరు ఇంకో 2 to 3 tablespoons ఆఫ్ ఆటా మిక్స్ చేయొచ్చు. ఆర్ ఇఫ్ ఇట్స్ థిక్ బ్యాటర్ లాగా ఉంటుంది అంటే మీరు ఇంకొంచెం వాటర్ యాడ్ చేయండి. దిస్ ఈస్ ద కరెక్ట్ కన్సిస్టెన్సీ. సో ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ హీట్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం బోండా వేసేసుకుందాము. నేను కలర్ కోసం రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేశాను. మీరు గ్రీన్ చిల్లీస్ 2 to 3 కూడా యూస్ చేయొచ్చు. ఇట్స్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్. ఇది మీడియం ఫ్లేమ్లో మనం గోల్డెన్ బ్రౌన్కి డీప్ ఫ్రై చేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మన రవ బోండా రెడీ అయిపోయింది. సూపర్ క్రిస్పీ అండ్ టేస్టీ రవ బోండా. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుని మీకు చూపెడతాను. ఫ్రెండ్స్, మన ఇన్స్టెంట్ ఈవినింగ్ స్నాక్స్ రవ బోండా రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి చాలా క్రిస్పీగా సూపర్గా వచ్చింది.
నేను దీనికి సాంబార్ అండ్ టొమాటో కెచప్తో సర్వ్ చేసుకున్నా. మీరు కోకోనట్ చట్నీ లేదంటే గ్రౌండ్నట్ చట్నీ దేంతో అయినా తినచ్చు. ఇట్స్ అ సూపర్ ఇన్స్టెంట్ స్నాక్స్. మీకు ఈ డిష్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్నమయాస్ కిచెన్. హర హర శంకర, జై జై శంకర. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.